ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విచిత్ర ఘటన జరిగింది. భార్య ప్రేమించిన వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశాడు ఆ భర్త. అనంతరం మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. సినిమాను తలపించిన ఈ లవ్ స్టోరీ స్థానికంగా సంచలనం సృష్టించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన షేక్ గౌస్ కి 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. బతుకు తెరువు కోసం సత్యంపేట అనే గ్రామానికి వలసెళ్లాడు. అక్కడ ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సత్యంపేటలో గౌస్ భార్య మరొక యువకుడితో ప్రేమలో పడింది. ఆ యువకుడు కూడా గౌస్ కి స్నేహితుడే. భార్య స్నేహితుడి ప్రేమ విషయం తెలుసుకున్నాడు గౌస్. తన భార్యకు ఆమె ప్రియుడి దగ్గర నుండి హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేయించాడు. అనంతరం సత్తుపల్లిలోని తన ఇంటికి వెళ్లి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గౌస్ దంపతులకు 3 సంతానం. తల్లి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, తండ్రి ఆత్మహత్యకు పాల్పడడంతో 3 చిన్నారులు అనాథలుగా మారారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే గౌస్ ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విచిత్ర ఘటన జరిగింది. భార్య ప్రేమించిన వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశాడు ఆ భర్త. అనంతరం మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సినిమాను తలపించిన ఈ లవ్ స్టోరీ స్థానికంగా సంచలనం సృష్టించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన షేక్ గౌస్ కి 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. బతుకు తెరువు కోసం సత్యంపేట అనే గ్రామానికి వలసెళ్లాడు. అక్కడ ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సత్యంపేటలో గౌస్ భార్య మరొక యువకుడితో ప్రేమలో పడింది. ఆ యువకుడు కూడా గౌస్ కి ఫ్రెండే. భార్య స్నేహితుడి ప్రేమ విషయం తెలుసుకున్న గౌస్ తన భార్యకు ఆమె ప్రియుడి దగ్గర నుండి హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేయించాడు. అనంతరం సత్తుపల్లిలోని తన ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గౌస్ దంపతులకు 3 సంతానం. తల్లి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, తండ్రి ఆత్మహత్యకు పాల్పడడంతో 3 చిన్నారులు అనాథలుగా మారారు. అయితే కుటుంబ కలహాల వల్లే గౌస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.